ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన విషయాలకు వస్తే, రాష్ట్రంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు రోడ్లన్నీ భాగ్యనగరంతో సహా రాష్ట్ర నలుమూలల నుంచి అనేకమైనటువంటి ప్రాంతాలు రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెరువు కుంటలన్నీ కూడా పొంగి పొల్లుతున్నటువంటి దృశ్యాలే ఈరోజు వార్తాపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. ఇక అత్యధిక వర్షపాతం హైదరాబాద్లో 17.1 సెంటీమీటర్లు కురియగా, మెదక్ డిస్టిక్లో మాత్రం 17.8 సెంటీమీటర్లు వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ సంబంధించినటువంటి ఒక బులెటిన్ కూడా విడుదల చేసినటువంటి ఒక వార్త కూడా ఈరోజు ప్రధానంగా పత్రికలలో చూడొచ్చు. ఇక ఉపరాష్ట్రపతిగా ఇటీవల ఎన్నికైనటువంటి పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి వార్త కూడా ఈరోజు అన్ని దినపత్రికల్లో ప్రధానంగా చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం గతంలో ధన్ఖడ్ గారిని తప్పించి ఆ తర్వాత ఎన్నిక జరిపినటువంటి పరిణామంలో రాధాకృష్ణన్ గారు ఎన్నికైనటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. వారు మాత్రం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. వారి పదవి కాలం కూడా సుమారు ఇంకా 3 సంవత్సరాలకు ఉంటుందని చెప్పొచ్చు మిత్రులారా. ఇక మొత్తాన్ని మీద గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు చేరడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ పార్టీ కోర్టుకు వెళ్ళడం, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారిని సస్పెండ్ చేయాలనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ వారికి నోటీసులు కూడా స్పీకర్ అందజేయడం, తిరిగి వారు మాత్రం ఈరోజు మేము ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, కేవలం అభివృద్ధి పనుల గురించి మాత్రమే సీఎంను కలిసాం అనేటువంటి మాటతో కూడినటువంటి వార్త ఈరోజు ఈనాడులో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక అన్ని దినపత్రికలు కూడా ఈ వార్త ప్రచురించడం జరిగింది. ఈ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి విషయం మిత్రులారా, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులే ఆ పార్టీ వదిలిపెట్టి ఈ పార్టీ కండువా కప్పుకొని ఈరోజు మాత్రం ఈ విధమైనటువంటి వార్తలు మనం చూడటం చాలా ప్రజల నుంచి ఆశ్చర్యం పరుస్తున్నటువంటి విషయం పలువురి నుంచి వస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నగా మిగిలిపోతుందని చెప్పొచ్చు మిత్రులారా. ఏదో ఒక చిన్న వార్డు స్థాయి సభ్యుడు, ఒక ఎంపీటీసీ, ఒక మామూలు ఒక గ్రామస్థాయి నాయకుడు అనే విధంగా ఈరోజు ఎమ్మెల్యేల తీరు, ఒక ప్రవర్తన ఒక ఆశ్చర్యం కనిపిస్తుంది మిత్రులారా. పదవి పట్ల ఉన్నటువంటి ఒక గౌరవం కానీ, పదవికి ఉండేటువంటి ఆ యొక్క విషయం పట్ల ఎమ్మెల్యేలు కండువాలు కూడా కప్పుకున్నటువంటి విషయం మీరందరూ కూడా చాలాసార్లు చూశారు. వారే ఈరోజు మాత్రం మేము కేవలం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం ఇప్పటికి కూడా అనేటువంటి మాటకు సంబంధించిన వార్త కూడా ఈరోజు ప్రధానంగా ఈ పత్రికలో కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై హయత్నగర్ సమీపంలో నిలిచిన వరద అనేటువంటి వార్త. రోడ్డు పైన సుమారు 2-3 ఫీట్ల వరకు నీరు పొంగిపోలుతున్నటువంటి దృశ్యం చూడొచ్చు. ఇక ఏర్లైన రోడ్లు భాగ్యనగర్లోను భారీ వర్షం, రంగారెడ్డి జిల్లా యాచారంలో 17.9, మెదక్ జిల్లా కేంద్రంలో 17.8 సెంటీమీటర్లు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సంబంధించిన ట్రాఫిక్ అప్రమత్తంగా ఉండండి సీఎం అంటున్నారు. ఇక ఈ వార్త. ఇక రాష్ట్ర అభివృద్ధికి రైల్వే ప్రాజెక్టులు అత్యంత కీలకం, విదేశాల తరహాలో రైలు రోడ్డు పోర్టు అనుసంధించాలి, హై స్పీడ్ కారిడార్ల అలైన్మెంట్ మరోసారి పరిశీలించాలి, సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశం అటువంటి వార్త ఒకటి ఉంది. ఇక నేడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం అటువంటి వార్త. ఇక మావోయిస్ట్ అగ్రనేత మనోజ్ ఎన్కౌంటర్, ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎదురుకాల్పులో ఆయనతో సహా 10 మంది మృతి అయినటువంటి వార్త ఒకటి ఉంది. ఇక కుంటను రాసి చేశారు,
స్థిరాస్తి సంస్థకు దారాదత్తం చేసిన ఇంజనీర్లు 2021 నుంచి 2021 దాకా ఎన్నెన్నో మతలబులు ఎన్ఓసి జారీ చేసిన సిఈ, దాంతో తనకు సంబంధం లేదన్న ఎస్సీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన జూనియర్ ఇంజనీర్ హైడ్రా విచారణలో వెలుగులోకి. ఎక్కడమ్మా అంటే ఇది నీటి వనరులను సంరక్షించాల్సిన నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కుంటను రాసి ఇచ్చేశారు. అక్కడ నీటి కుంట ఉన్నా లేనట్లు నిర్ధారించారు. రియల్ ఎస్టేట్ కంపెనీకి నిరభ్యంతర పత్రం జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మంకాల్లో జరిగింది. 15 ఎకరాల 13 గుంటలు. మిత్రులారా, యొక్క వార్తను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక అధికారులు, ఒక సిఈఎస్సి, మరి ఇంత సీనియర్ ఆఫీసర్లు ఏకంగా ఒక కుంటనే రాసిచ్చారంటే మరి గతంలో జరిగినటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అసలు చదువుతుంటేనే మనకు ఇది నిజమా, ఇది అవునా అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది మిత్రులారా. 15 ఎకరాల 13 గుంటలు అంటే ఇది మామూలు విషయం కాదు. మరి హైడ్రా వచ్చి వాళ్ళను మరి డీటెయిల్స్ గా చూస్తే గానీ అది వెలుగులోకి వచ్చింది. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి మొత్తాన్ని రాసిచ్చింది ఎస్సీ అంటే ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగి ఉంటుంది, మరి ఎన్ని లక్షల రూపాయల చేతులు మారిన ఉంటాయి. మరి అధికారులు కానీ, దాని అనుకున్నటువంటి నాయకులు కానీ ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే ప్రభుత్వ భూమి ఒక గుంట, ఒక గజం కనిపిస్తే ఈరోజు ఎవరిదో కన్ను, ఏ నాయకుందో కన్ను, ఏ చోటా మోటా నాయకుందో కన్ను. ఇక ప్రభుత్వ భూమి రాబో రోజుల్లో అసలు కేవలం ఒక రికార్డులకే పరిమితం అవుతుంది, ఇక కనిపించకుండానే పోతుంది అనేటువంటి విషయం మరి స్పష్టమవుతున్నటువంటి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి మిత్రులారా. మరి రాబో తరంలో ఇంకా ఎన్నెన్ని అక్రమాలు, ఎన్నెన్ని అన్యాయాలు, ఎన్నెన్ని మరి యొక్క ప్రభుత్వ భూములను మరి ఏ విధంగా రక్షణకు చేపడతారో మరి ఏందో అనేటువంటి విషయం ఒక మామూలు జనంలో మాత్రం ఒక ఆందోళన, ఒక ఆశ్చర్యకరంగా ఉందని చెప్పవచ్చు మిత్రులారా. మేము పార్టీ మారలేదు, బారాసలోనే కొనసాగుతున్నాం. అభివృద్ధి పనుల కోసమే సీఎం కలిశాం. సభాపతి నోటీసులకు జవాబులు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు, వారి సమాధానాలను ఫిర్యాదుదారులైన బారాస ఎమ్మెల్యేలకు పంపిన స్పీకర్. మరింత గడువు కోరిన కడియం దానం అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది మిత్రులారా. ఒకసారి 2వ పేజీలో తీసి ఎవరో ఇచ్చారో సమాధానం. మేము పార్టీ మారలేదు. స్పీకర్ కార్యాలయం నుంచి తాకీదులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, ఆర్కేపూడి గాంధీ షేర్లింగపల్లి, సంజయ్ జగిత్యాల్, గూడెం మైపాలరెడ్డి పటంచెరు, పోచాన శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ, ప్రకాష్ గౌడ్ రాజేందర్, కాళ యాదయ్య చేవెళ్ళ, తెల్లం వెంకట్రావు భద్రాచలం. ఇటీవల శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కానీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, స్టేషన్ గణపూర్, దానం నాగేందర్, ఖైరతాబాద్ మాత్రం సమాధానాలు ఇవ్వడానికి తమకు కొంత సమయం కావాలని స్పీకర్ను కోరినట్లు సమాచారం. తమపై చేసిన ఆరోపణలపై 8 మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరంలో పలువురు లీగల్ జడ్జిమెంట్లను కూడా ఉదాహరించినట్లు తెలిసినటువంటి వార్త ఉంది. నేను పార్టీ మారలేదు, బారాస ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నా. నేను ఎక్కడ బారాసకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలిసా. ఈ సందర్భం మర్యాదపూర్వకంగా కండువా కప్పారు. సీఎం స్థాయి వ్యక్తిగా కండువా కప్పుకున్నప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో కప్పుకున్నాను. పైగా అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు. ఎవరంటారు ఈ మాట? దాదాపు ఇదే తీరును 8 మంది ఎమ్మెల్యేలు వేరువేరుగా వివరణ ఇచ్చి దాంట్లో తెలియవచ్చింది అటువంటి వార్త. చూడండి మిత్రులారా, మరి కేవలం ఒక మర్యాద పూర్వకంగా కండువా కప్పుకునేట వాళ్ళు మరి అట్లా కప్పుకోవడం మరి ఇది కరెక్టేనా? మరి మీ ప్రజలే ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. మెదక్లో కుండపోత 3 గంటల్లో 17.6 సెంటీమీటర్ల వర్షమైనటువంటి వార్త ఈ విధంగా ఉంది వెలుగు పత్రికలో. నేపాల్ మంటలు వెనుక క్వశ్చన్ మార్క్ తో కూడిన వార్త. సోషల్ మీడియాను మరి బ్యాన్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ నేపాల్ రాజధాని కాఠ్మండ్లో మాత్రం జరిగినటువంటి అల్లర్లు మరి సుమారు ఒక 20 పైగా మరి వ్యక్తులు చనిపోవడం, ఒక 500-600 మందికి తీవ్ర గాయాలు కావడం, మరి ప్రధానమంత్రి మంత్రుల యొక్క ఇల్లు కూడా తగలబెట్టడం, ఎంత ఒక అల్లకల్లోలం జరిగిందంటే అంటే తీవ్రమైన లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగినటువంటి నేపథ్యంలో వారు చెప్తున్న విషయం ఏంటంటే మరి దాని వెనుక ఎందుకు జరిగిన అల్లలు అనేటువంటి విషయంలో రాజకీయ నేతల అవినీతి వల్లనే జరిగినటువంటి ఒక కారణం చూపిస్తారు. దశాబ్దాలుగా కుటుంబ పాలన అనేటువంటిది, 3-4 ఫ్యామిలీల చుట్టూ అధికారం, విదేశాలలో పాలకుల పిల్లల జల్సాలు, కటిక దారిద్ర్యంలో స్థానికులు అనేటువంటి విషయం. ఈ రోజు మనం రాష్ట్రంలో ఎక్కడైనా
వాచ్మెన్ కానీ ఎవరైనా చిన్న స్థాయి ఉద్యోగం చూస్తే నేపాల్ నుంచి వచ్చినటువంటి వారే మనకు తరచుగా కనిపిస్తూ ఉంటారు. మరి చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న బట్టలు మరి చేతిలో పట్టుకొని కూడా వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఉంటుంటారు. మరి అటువంటి ఒక మామూలు జనం కూడా ఈరోజు ఆ మాట మాట్లాడుతున్నంటే మరి అర్థం చేసుకోవచ్చు నేపాల్లో జరుగుతున్నటువంటి యొక్క రాజకీయ నాయకుల యొక్క అవినీతి, మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం కళ్ళకు కట్టినట్టు మరి వార్త ద్వారా మనకు తెలుస్తుంది పిల్లరా. సరేనా? ఫ్యూచర్ సిటీ టు బందర్ రైల్వే లైన్. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ రైల్వే ప్రాజెక్టుపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి, పక్కన సిఎస్ రామకృష్ణారావు, ఎంపీ కడియం కావ్య అనే వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇక రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ ను పరిశీలించండి. రైల్వే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. గ్రీన్ఫీల్డ్ హైవేకు ఇరువైపులా ఇండస్ట్రియల్ కారిడార్. శంషాబాద్ టు చెన్నై బుల్లెట్ ట్రైన్ కోసం రైల్వే కనెక్టివిటీ. 362 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగు రైలు ప్రాజెక్టు. భూపాలపల్లి నుంచి వరంగల్ మధ్య కొత్త రైల్వే మార్గం. హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైలు అనేటువంటి ఒక వార్త చూడొచ్చు మిత్రులారా. అందరికీ పదవులు ఇవ్వలేం. కొత్త కమిటీ కూర్పుపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. హైకమాండ్ ఆదేశాల ప్రకారమే ఎమ్మెల్యే రాజాసింగ్ పై నిర్ణయం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని సిబిఐకి ఎంక్వైరీకి అప్పగించాలని డిమాండ్. మరి మన బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతూ ఇటీవల రాజాసింగ్ చేసినటువంటి ఆరోపణల వెనుక మరి రామచంద్రరావు గారు కొద్దిగా వివరణ ఇచ్చినటువంటి వార్త ఈరోజు ఉంది. అందరికి కూడా పదవులు ఇవ్వలేనటువంటి విషయం స్పష్టం చేస్తూ మాట్లాడినటువంటి వార్త ఇది. గ్రూప్ 1 పై వారంలో అప్పీల్కు టీజీఎస్పీ సింగిల్ బెంచ్ తీర్పునకు డివిజన్ బెంచ్ లో సవాల్ చేయనున్న కమిషన్. ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా మరో అప్పీల్ వేసే ఛాన్స్ అయినటువంటి వార్త ఈ విధంగా ఉంది. గ్రూప్ 1 మరి జరిగినటువంటి అవకతవకలు. 14,739 మంది బాధితులు, 606 కోట్ల లూటి. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో దోచుకున్న సైబర్ నేరగాళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 8 నెలల దోపిడీ. షేర్ మార్కెట్ లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ట్రాప్ అయిన వార్త. మిత్రుల చాలా మంది యొక్క ఆన్లైన్ వ్యాపారం చేస్తుంటారు. 6 కోట్లు అంటే ఇది మామూలు విషయం కాదు. మరి ఏ విధంగా యొక్క సైబర్ నేరగాళ్ల కన్ను ఉందో మరి వారి దాటికి వారు చేసేటువంటి మోసాల మరి యువత చిక్కిపోయి మరి ఎన్ని కోట్ల రూపాయల ఈరోజు నష్టం చేసుకుంటున్నారో వార్త ద్వారా తెలుస్తుంది మిత్రులారా. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా. ఎందుకంటే ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు ఏదో విధంగా డబ్బు మరి లాక్కోవడమే ధ్యేయంగా మరి చేస్తున్నటువంటి పనికి ప్రతి ఒక్కరూ ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడాలి. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన విషయాలు చూద్దాం. ఆర్ఆర్ రైలుకు 6,000 ఎకరాలు, 362 కిలోమీటర్లు, 19 స్టేషన్లు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు పక్కనే రీజనల్ రింగ్ రైలు. 45 మీటర్ల వెడల్పుతో రైలు మార్గం. 25,000 కోట్ల వ్యయం అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక ముంచెత్తిన వాన. రాష్ట్రంలో పలు జిల్లాల్లో దంచికొట్టిన వర్షాలు. ములుగు జిల్లాలో జేడి మల్లంపల్లిలో 19.4 సెంటీమీటర్లు, మెదక్లో 3 గంటల్లో 17 సెంటీమీటర్ల వాన, హుజురాబాద్ లో 2 గంటల్లో 16 సెంటీమీటర్లు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది మిత్రులారా. ఇక కుప్పగొల్లిన ఆదిలాబాద్ కలెక్టరేట్ పైకప్పు. ఇటీవల వర్షాలకు తడిసిన నిజాం కాలం నాటి భవనం అనేటువంటి. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎంను కలిసా. నేను కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, జాతీయ జెండాలను 3 రంగులతో కూడిన కండువా. జూబ్లీస్ లో నేను పోటీ చేయట్లేదు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపే లక్ష్యంగా పనిచేస్తా. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. మిత్రులారా, ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులు మేము కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదు, 3 రంగులున్నటువంటి ఒక కండువా అనేటువంటి మాట మాట్లాడుతారంటే మీరు అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. ఏ స్థాయి నాయకులు ఏ విధంగా మాట్లాడుతారు. ఈ క్రింది స్థాయి మరి కార్యకర్తలు మాత్రం మస్తుగా మాట్లాడుతుంటారు ఆ గల్లీలా. ఇక చిన్న చిన్న వీటిలకు ఇక కొట్టుకునే దాకా పోతారు. అమి తుమి అనుకోని చెప్పేసి వీళ్ళు ఇక నాయకుల తీరు చూస్తే మాత్రం ఇట్లా ఉంది. ఎమ్మెల్యే స్థాయి నాయకులు మరి ఎందుకు కొట్లాడతారో. మంచిగా ఉన్నటువంటి యొక్క గ్రామస్థాయి పొద్దుగా లేస్తే మళ్ళీ ముఖం చూసుకుంటారు. అటువంటి విషయాలకు అటువంటి విద్వేషాలకు పోకుండా సమానత్వంతో పొద్దున్న లేస్తే మనం అందరితో కలుపుగా ఉండాలనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నటువంటి విషయం మిత్రులారా. ఈరోజు
నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. చేనేతకు జిఎస్టి వాటా అనేటువంటి వార్త ఈ పత్రికలో ఉంది. ఇక కేటీఆర్ కు గ్రీన్ లీడర్షిప్ అవార్డు అనేటువంటి వార్త ఒకటి ఈ పత్రికలో ఉంది. వేటిపై వెరపు, ఓటమి జడుపు, అనర్హత నీడలు, అంతులేని భయాలు, అలవోకగా అబద్ధాలు అనేటువంటి వార్త. బీఆర్ఎస్ లోనే ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల బుకాయింపు, అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి కలిశారట. దారి మళ్లిన 250 కోట్లు, కార్మికుల చెమట, పెద్దలకు మూట అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. 10 మంది నక్సల్స్ ఎన్కౌంటర్ అనే వార్త. ఇక సెక్రటరియట్ కు ఇంటర్నెట్ కట్ అనేటువంటి వార్త ఒకటి ఉంది. ఆదిలాబాద్ లో కుప్పగూలిన కలెక్టరేట్ పైకాప్ అనే వార్త. డివిజన్ బెంచ్ కు టీజీపీఎస్పీ గ్రూప్ 1 పై అప్పీల్ చేయాలని నిర్ణయం. నిపుణులతో చైర్మన్ సుదీర్ఘ సమాలోచన. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేసే దిశగా కమిషన్ అడుగులైనటువంటి వార్త. ఇక గ్రూప్ 1 అక్రమాలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద గురువారం ఆందోళన దిగిన బీఆర్ఎస్పీ నేతలను అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీసులు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక మొగులుకు చిల్లు, మోకాల్లోతు నీళ్లు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. గురువారం వచ్చిన దాటికి హైదరాబాద్ శివార్లో వరదమయమైన విజయవాడ హైవే. మరో 4 రోజులు భారీ వర్షాలు ఉన్నాయట. మరి రైతులు కూడా గమనించాలి, రైతు సోదరులు. ఇంకో 4 రోజులు వర్షాలు ఉన్నాయట. మరి ఆ వర్షాల యొక్క పరిస్థితిని చూసుకొని మరి కొన్ని పనులు వాయిదా వేసుకోవడం, కొన్ని పనులు చేయడం అనేటువంటి విషయం గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతులు కూడా విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా ఈరోజు మరి ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి విషయాలు మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేశా. నమస్కారం మిత్రులారా.